హలో ఫ్రెండ్స్. బాలకృష్ణ ఇటీవల పద్మభూషణ్ అవార్డు దక్కించుకున్న విషయం మనందరికీ తెలిసింది. అలాగే ఎన్టీఆర్ మరియు బాలకృష్ణల మధ్య విభేదాలు ఉన్న సంగతి కూడా తెలిసిందే. ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉండడం వల్లనే బాలకృష్ణ అయితే ఎన్టీఆర్ని దూరం పెట్టాడనేసి చాలామంది అయితే చెప్తున్నారు. అలాగే చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఎన్టీఆర్ ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడంతో బాలయ్యకి మరింత కోపం వచ్చిందనేసి కూడా నెటిజన్లు అంటున్నారు. అయితే ఇటీవల బాలయ్య పద్మభూషణ్ అందుకోవడంతో ఎన్టీఆర్ అయితే బాలయ్యకి తన ట్విట్టర్ వేదికగా విష్ అయితే చేశాడు. బాబాయ్, మీరు చాలా పెద్ద నటులు. మీరు ఎలాగే ఎన్నో సేవలు కూడా చేశారు. ఆ సేవలకు గాను మీరు పద్మభూషణ్ అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది బాబాయ్ అంటూ ఎన్టీఆర్ అయితే తన బాబాయ్కి విష్ చేశాడు. కానీ బాలకృష్ణ అయితే మరి రిప్లై ఇచ్చాడో ఇవ్వలేదో అనేది తెలియదు. ఇప్పటి వరకైతే ఒక్క రిప్లై కూడా ఇవ్వలేదు. బాబాయ్ ఎంత దూరం పెడుతున్నా సరే కొడుకు మాత్రం బాబాయ్కి దగ్గర అవ్వాలనే చూస్తున్నాడు. మరి ఏంటి బాబాయ్, ఇంకెప్పుడు మారుతావు నువ్వు అంటూ నెటిజన్లు అయితే బాలయ్య మీద మండిపడుతున్నారనే చెప్పవచ్చు. నీ కొడుకు అక్కడ ఏడుస్తున్నాడు. తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడివి. నువ్వే ఇలా దూరం చేస్తే ఎలా బాలయ్య అంటూ బాలయ్యనైతే ప్రశ్నిస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. నీ కొడుకు నీ గురించి ఒక మెట్టు దిగివచ్చి నీకైతే విషెస్ చెప్పాడు. అయితే ఇప్పుడు ఇంకా ఎన్టీఆర్కి అయితే తన అన్న కళ్యాణ్ రామ్ తప్ప ఎవ్వరూ నందమూరి ఫ్యామిలీలో సపోర్ట్గా లేరని తన భార్య లక్ష్మీ ప్రణతి కూడా ఎప్పుడూ బాధపడుతూ ఉంటుందంట. అసలు బాలయ్యకి ఎన్టీఆర్ మీద ఎందుకంత కోపము? అసలు ఆ కోపం తగ్గుతుందా అంటూ ఎన్టీఆర్ అభిమానులైతే ఎదురు చూస్తున్నారు. అందరి హీరోలతో మంచిగా ఉంటావు కదా బాలయ్య, మరి నీ కొడుకుతో ఎందుకు అలా ఉండట్లేదు అని ఎన్టీఆర్ అభిమానులైతే బాలయ్యపై మండిపడుతున్నారు. అలాగే ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్కి అయితే అన్నా నువ్వు వేడవకు, నీకు మేమున్నాము, ఎవరి సపోర్ట్ లేకపోయినా నీకు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అన్నా, నువ్వు ధైర్యంగా ఉండు అన్న